పట్టాలి. అదే ఇవాళ ఈ డిబేట్లో మనం తెలుసుకుందాం. మనతో ప్రస్తుతం అందుబాటులో ఉన్నారు మాట్లాడడానికి సీనియర్ జర్నలిస్ట్ కమ్ అడ్వకేట్ శ్రీ అన్నపరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు, అలాగే సిఏ నేతి మహేశ్వరరావు గారు ఆమ్ ఆద్మీ పార్టీ, అలాగే వైఎస్ఆర్సీపీ ప్రతినిధి పాదయాత్ర వెంకటేశ్వర రెడ్డి గారు, జనసేన ప్రతినిధి హేమంత్ గారు. అందరికీ నమస్కారం అండి. హేమంత్ గారు, కూటమి ప్రభుత్వ ప్రతినిధిగా ఈ జరిగినటువంటి సంఘటన మీద మీరేమంటారు? అంటే ఇది ప్రభుత్వం వైఫల్యం అనుకోవాలా? అంటే అక్కడ సరైనటువంటి సౌకర్యాలు కల్పించలేదు అధికారులకి ఉత్తర్వులు ఇవ్వడంలో ప్రభుత్వం ఏమైనా అలసత్వం వహించింది అని అనుకోవాలా? లేదు ప్రజలకు చెప్పినా ప్రజలు వినలేదు అని అనుకోవాలా? ఇప్పుడు ఎవరిని తప్పు పట్టాలి దీంట్లో అసలు? ఎందుకంటే చాలా సంఘటనలు చూస్తున్నాం ఇటీవల. అదే కేవలం దేవాలయం అనే కాదు, అనేక చోట్ల ఈ ప్రజలు ఈ విధంగా గుమిగూడడం, ఎవరో ఒకళ్ళు అందులో చనిపోవడం, మాకు బాధ్యత లేదంటే మాకు బాధ్యత లేదన్నట్టుగా వదిలేయడం, ప్రభుత్వాలు దాన్ని ముందుకు తీసుకెళ్లి కాంపన్సేషన్ అంటూ మధ్యతరగతి జీవులు పేద జీవులు కట్టేటువంటి పన్నుల నుంచి వాళ్ళకి కట్టడం, తప్పు చేసేది ఒకడు శిక్ష ఇంకొకటి అన్నట్టుగా పరిస్థితి మొత్తం మారిపోయింది. బట్ టీటీడీకి మనం కన్ఫైన్ అయితే నిన్న జరిగినటువంటి దాని మీద ప్రభుత్వం తరఫున మీరు ఏం చెప్తారు? ముందుగా మీకు ఛానల్లో ఉన్న మిత్రులకు, బీఆర్కే న్యూస్ వీక్షకులకు నమస్కారాలు. నిజంగా ఈ అంశం అంటే చాలా హృదయ విదారకము, చాలా బాధాకరము, ఎంతో బాధేస్తుంది. నేను కూడా దాదాపు రాత్రి 2 గంటల వరకు ఇక్కడే ఉండి సమీక్షిస్తూ మా ఎమ్మెల్యే గారు హుటాహుటిన వచ్చి ఎక్కడెక్కడ ఏం జరిగిన విషయాలు కూడా సమీక్షించి హాస్పిటల్, కిమ్స్ హాస్పిటల్ దగ్గర ఎక్కడ పరిస్థితి చూస్తూ ఎవరెవరికి ఏమేమి జరిగిందని, కానీ ఇది ఎవరి మీద నిందలు వేయాలా అనే దానికంటే కూడా పాపం ఎవరికి ఏం జరిగింది అనే దాని మీద కూడా ఖచ్చితంగా వాళ్ళకి వైద్యం అందించడంలో కానీ ఈ పరిస్థితుల్లో చాలా బాధాకరమవుతుంది. మాట్లాడినా కూడా నాకు కూడా చాలా ఇబ్బంది ఉంది. నేను తిరుపతిలో పుట్టి పెరిగి ఇలాంటి సంఘటన ఎప్పుడూ చోటు చేసుకోని విధంగా దీనికి నేను ఒక పార్టీ కూటమి తరఫున ప్రతినిధి అనడం కంటే కూడా ఒక సామాన్య తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి భక్తులుగా మాట్లాడాల్సి వచ్చినా కూడా నిజంగా ఎప్పుడు కని విని ఎరుగని పరిస్థితుల్లో, ఎప్పుడు జరిగినటువంటి పరిస్థితుల్లో దాదాపు 6-7 మంది మరణాలు, అదేవిధంగా 25 నుంచి 30 మంది అస్వస్థత. అక్కడ పరిస్థితి నేను డైరెక్ట్ గా చూశాను రాత్రి. దాదాపు అసలు ఊపిరి పీల్చుకున్న ప్రజల్లో కూడా, ఎందుకంటే చెప్పారు 10 రోజులు దర్శనం కల్పిస్తున్నాము, ఎక్కడ ఆదాయపడాల్సిన అవసరం లేదు, టోకన్లు జారీ చేస్తామంటే ఇక్కడ ఏంటంటే 2 రకాలుగా ఉండిస్తారు. ఒకటి, రేపు ఏకాదశి, ఎల్లుండి ద్వాదశి, ఖచ్చితంగా ఏకాదశిలోనే దర్శనం చేసుకోవాలన్న ప్రతి ఒక్కరికి ఆతృత. ఎందుకంటే ఏకాదశి, ద్వాదశి రోజు 2 రోజులు మాత్రమే ముఖ్యమైన రోజులు. గతంలో కూడా 2021-22 ముందు కూడా 2 రోజులు మాత్రమే దర్శనం. కాకపోతే ఎప్పుడైతే వైసీపీ ప్రభుత్వం వచ్చి 10 రోజులు దర్శనం చేయడం కేటాయించడము, అయినా కానీ ప్రజల్లో కూడా సహనం లేకపోవడం, ఒకేసారి ఇంత జనం వచ్చి పడిపోవడం, టోకన్లు ఎక్కడెక్కడి నుంచో పలు ప్రదేశాల నుంచి వచ్చిన భక్తుల్లో పేషెన్స్ లేదు సార్. నిజంగా నేను రాత్రి లైవ్ చూడడము, ఒకరినొకరిని అదే కనీసం పక్కన వ్యక్తికి, ఎందుకంటే ఊపిరాడకుండా పోతే జనం ఒక్కసారి కిచ్చిపోతే ఊపిరాడకుండా పోతుంది అన్న పరిస్థితి కూడా చూసాను, లైవ్ లో చూశాను నేను. అది ఆలోచిస్తుంటే నిజంగానే ప్రజల్లో ఖచ్చితంగా సహనం అవసరము. ప్రతి ఒక్కరికి బాధ్యత ఉంది. ఇది ఏదో టీటీడీ యంత్రాంగం మీదనో, పోలీసుల మీదనో, రాజకీయ వాళ్ళ మీదనో, ఎవరి మీదనో తోసేదానికంటే కూడా మనం ప్రజల్లో యాజ్ ఏ కామన్ మ్యాన్ గా వాళ్ళకి ఖచ్చితంగా సహనం అవసరం. ఎందుకంటే 10 రోజుల దర్శనం అంటే ఏదో ఒక రోజు ఖచ్చితంగా మనకు దొరుకుతుంది. ప్రతి ఒక్కరికి ఒకరు సహాయపడుతూ కొద్దిగా స్లోగా ముందుకెళ్ళుంటే రాత్రి 2 గంటలకు ఆ సంఘటన జరిగిన తర్వాత కూడా ప్రజలు తొక్కిసలాట్లు. కానీ దీంట్లో ఏం జరిగినా జరగకపోయినా జరిగిన విషాద గాథ అయితే మాత్రం చాలా బాధాకరం. కానీ టీటీడీ యంత్రాంగము, అదే విధంగా పోలీస్ యంత్రాంగం కూడా ఖచ్చితంగా దీన్ని బాధ్యత వహించాల్సిన ఖచ్చితంగా ఔతికత ఉంది. ఎందుకంటే ఆ కంట్రోల్ చేయాల్సిన సిచ్యువేషన్ ఒకే ఒక చోట, గతంలో కూడా ఇంకొక 4 చోట్ల దాదాపు 10 కౌంటర్లు 10 ఏరియాల్లో ఏర్పాటు చేశారు టోకన్ జారీ చేయడానికి. ఇంకొద్దిగా ఇంకొక 4-5 ఈ ప్రదేశాల్లో కూడా ఏర్పాటు. కానీ చేసున్నా కూడా తిరుపతిలో జరిగిన 10 కౌంటర్లు అలాట్ చేసిన ప్రదేశాల్లో కొన్ని చోట్ల ఖాళీగా ఉంది, కానీ భక్తుల్లో అందుబాటులో లేదు. యాత్రికులు ఎక్కడెక్కడ ఏమేమి
ఎక్కడెక్కడ టోకన్లు ఇష్యూ చేస్తారని కరెక్ట్ గా సమాచారం లేకపోవడంతో ఇది దగ్గరగా ఉండడం. ఎందుకంటే ఇంతకు ముందు టిటిడి సత్రాలు అనేది ఉండేది, దాంట్లో చాలా పెద్దది రైల్వే స్టేషన్ పక్కనే ఉండేది, అక్కడ చాలా పెద్ద ప్లేస్ ఉండేది. అలాంటి ప్లేసులు ఈ రోజు లేకుండా దాన్ని మొత్తం డెమాలిష్ చేసి కొత్త కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయడంతో అది ఒకటి అక్కడ ఆపేసి బైరాగపట్టిడి ఏరియాలో మిగతా ఏరియాల్లో కూడా జారీ చేసిన. కానీ బైరాగపట్టిడి ఆ ఏరియాకి రైల్వే స్టేషన్ కి దగ్గర ఉండడంతో మొత్తం ఒక్కసారిగా లోకల్స్ అదే విధంగా బయట నుంచి వచ్చిన వ్యక్తులు ప్రతి ఒక్కరు ఒక్కసారిగా గుమికోవడంతో పోలీసులు కూడా కంట్రోల్ చేయలేకపోయారు. అంతమంది జనాన్ని, వందల మంది వేల మంది భక్తులు ఒక్కసారిగా గుమికోవడంతో పోలీస్ యంత్రాంగము విఫలమైంది కంట్రోల్ చేయడం. అదే విధంగా టీటీడీ యంత్రాంగం కూడా. ఈ పరిస్థితి ఎప్పటికీ రాకూడదు, అయినా వచ్చింది. ఖచ్చితంగా దీని మీద బాధ్యత అయితే మాత్రం ఖచ్చితంగా టీటీడీ, నేను యాజ్ ఎ కామన్ మ్యాన్ గానే మాట్లాడుతున్నా, నేను ఏదో పార్టీ ప్రతినిధిగానో ఇంకొకటితో కాకుండా యాజ్ ఎ కామన్ మ్యాన్ గా మాట్లాడుతున్నాను. దాన్ని ఖచ్చితంగా బాధ్యత వహించాల్సింది పోలీస్ యంత్రాంగము, కంట్రోల్ చేయలేకపోయారు. అదే విధంగా టీటీడీ కూడా కొంచెం ఇంకొద్దిగా మెరుగైన ఏర్పాట్లు చేసి. ఇక్కడ హేమంత్ గారు ఇక్కడ ఒక వీడియో చూపిస్తాను నేను, ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత చెప్పండి. ఎందుకంటే తిరుమల తిరుపతి దేవస్థానాన్ని తప్పుపట్టేటువంటి పని అయితే ఇది కాదు మేము చేసేటువంటిది, బీఆర్కే న్యూస్ చేసేటువంటిది. ఈరోజు డిబేట్ పెట్టి టీటీడీ తప్పు ఉంది వాళ్ళు ఇది చేశారు కాబట్టి అనేటువంటి ప్రయత్నం కాదు. పీసీఆర్ ఒకసారి ఆ వీడియో ప్లే చేయండి, మనం నేను చూపించినటువంటి బయటది. నిన్న మనం ప్లే చేసిన బయట ఏదైతే ఉందో ప్రజలకు చెప్పినటువంటిది టీటీడీది, ఒకసారి అది ప్లే చేయండి ప్లీజ్.